నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల వివరాలు. రాజమండ్రి కోరుకొండ రోడ్లో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనే వ్యక్తి ఒక బ్రాండ్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జాబ్ క్రియేటర్ అని కితాబునిచ్చారు. దావోస్లో ఎముకలు వణికిపోయే చలిలో బ్లాక్ నుంచి బ్లాక్కు నడుస్తూ పెట్టుబడులు వేటాడుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంయుక్త కృషి వల్ల భారతదేశంలో 25% ప్రైవేటు పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయన్నారు. నారా లోకేష్ మన భవిష్యత్ నాయకుడని అన్నారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కోరుకొండ రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద కేక్ కట్ చేసి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పచ్చదనానికి ప్రతీకగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద చెట్లు నాటారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కోరుకొండ రోడ్లోని రైతు బజార్లో జూట్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి మనందరికీ దిక్సూచి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ అని అన్నారు. ఆయన పుట్టినరోజు అంటే లక్షలాది మంది తరలివస్తారని, అయితే ఆయన హంగులు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటారన్నారు. దావోస్లో రాష్ట్ర భవిష్యత్ కోసం లక్షల కోట్ల పెట్టుబడి, లక్షల ఉద్యోగాల సంకల్పంతో ఉన్నారని వివరించారు. ఎముకలు కొరికే చలిలో రాష్ట్రం కోసం గట్టిగా పనిచేస్తున్నారని అన్నారు. పెట్టుబడుల వేటలో లోకేష్ పట్టుదలను అందరూ హర్షించాలని, అభినందించాలని అన్నారు. ఆయన స్ఫూర్తికి అనుగుణంగా తాము కూడా పుట్టినరోజు వేడుకలు ఆడంబరాలకు దూరంగా చేశామన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే డిఎస్సి ఉద్యోగాలు, రాష్ట్ర భవిష్యత్తు గురించి యువత అడిగిందన్నారు. కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారని అడిగారని గుర్తు చేశారు. అయితే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏ ముఖం పెట్టుకుని యాత్రకు బయలుదేరుతున్నారని ప్రశ్నించారు. 100 పాదయాత్రలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా వైకాపా మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన ఒక రాత్రికి లేదా ఒక రోజులో జరగదని, అది నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి నగరంలోని రైతు బజార్లో తెలుగుదేశం పార్టీ తరపున పార్టీ నాయకులంతా సుమారు 2000 జూట్ బ్యాగులు పంపిణీ చేశారని వివరించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన, ప్రజలు, మీడియా కృషి చేస్తే రాజమహేంద్రవరం ప్లాస్టిక్ రహితంగా మారుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్లాస్టిక్ను నిర్మూలన సాధ్యం కాదు, కానీ నియంత్రణలో మాత్రం ఉంటుందన్నారు. పుష్కరాల నాటికి నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని దాదాపుగా తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ రోజున బాధ్యతతో వచ్చి ఒక మంచి కార్యక్రమం లోకేష్ గారు పుట్టినరోజు నాడు చెయ్యాలని వచ్చేమే తప్ప కష్టమంతా వాళ్ళదే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఈరోజు లోకేష్ గారు ఒక ఆలోచన విధానం, ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన నాయకత్వం ఈరోజు రాష్ట్రానికి ఒక దిక్సూచిగా తయారయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పెట్టుబడులు ఆకర్షించే విధానం, ఈరోజు ఆయన్నే ఒక బ్రాండ్ అందరూ చెప్తా ఉన్నారు. ఈరోజు పుట్టినరోజు నాడు అందరి దగ్గర కూడా సిడిపి కామన్ డిస్ప్లే పిక్చర్ చూసాం, ప్రతి దాని కింద ఒకటే ఉంది. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రామికుడు మంత్రి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిక్షణం శ్రమిస్తూ ప్రపంచ దేశాలలో విస్తృతంగా పర్యటన జరిపి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరచడానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గన్ని కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో బదిరుల మధ్య పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసు నవీన్ కుమార్ కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం గన్ని కృష్ణ, పార్టీ నాయకులు బదిరులకు అల్పాహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఒక పేద దివ్యాంగురాలికి గన్ని కృష్ణ వీల్ చైర్ను బహుకరించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ, తాత ముఖ్యమంత్రిగా పనిచేసిన తండ్రి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న ఏమాత్రం అహంకార ధోరణి దరిచేరనివ్వకుండా కార్యకర్తలతో కలిసిపోతూ వారి సంక్షేమాన్ని ఒక కన్నుగా, రాష్ట్ర అభివృద్ధి మరొక కన్నుగా ప్రతిక్షణం పనిచేస్తున్న యువ నాయకుడు లోకేష్ అని కొనియాడారు. వైసీపీ హయాంలో ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా ఎంతో కష్టపడుతున్నారని,
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉండి ఏపీకి పెట్టుబడిని ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసి నవీన్ కుమార్, పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, కంటిపూడి శ్రీనివాస్, పెనుగొండ రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తంగెళ్ల బాబీ, పలువురు మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుగుతూ ఉన్న దావోస్లో ఇంకా ఆయన పుట్టినరోజు కూడా దావోస్లోనే ఉన్నాడు. రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఎందుకంటే కొనారెళ్ళకు పోయిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మళ్ళా పట్టాల మీదకి ఎక్కించడం కోసం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన ఎంత కృషి చేస్తున్నాడు, ఆయనతో పాటు లోకేష్ బాబు కూడా కృషి చేస్తున్నాడు. ఆయన ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు నాయకత్వం, భవిష్యత్తు ఆశాగానం, రాష్ట్రానికి నాయకత్వం వహించి అన్ని ట్రైనింగ్ పొందుతున్నాడు ఆయన దగ్గర, నాన్నగారి దగ్గర. సేవ్ రాజమండ్రి నినాదంతో ముందుకు వెళ్లేలా ఆలోచన చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం వెల్లడించారు. రాజమండ్రి సిటీ 14వ వార్డులో పర్యటన, గోరక్షణపేట వద్ద అధ్వాన స్థితిలో ఉన్న రహదారి వద్ద నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. గోరక్షణపేట వద్ద గల రహదారి అధ్వాన స్థితిలో ఉండి అటు ప్రయాణించేవారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. సిటీ పార్టీ శ్రేణులు, వార్డు నాయకులతో గోరక్షణపేట వద్ద రహదారి పరిస్థితి చూసి తక్షణమే రహదారి పనులు పూర్తి చేయాలని కోరారు. రహదారి నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని స్థానిక ప్రజలతో ఫ్లెక్సీ మీద సంతకాల సేకరణ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో యంత్రాంగం కూడా ప్రజల కష్టాలను, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని, దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోడ్డు స్థితి. త్వరితగతిన ఈ రహదారి పనులు పూర్తి చేయని పక్షంలో పార్టీ సభ్యులతో మరియు ప్రజలతో దీక్షకు పూనుకుంటామని భరత్ తెలిపారు. భవిష్యత్తులో సిటీ ప్రజల సమస్యలు, ఇబ్బందుల మీద సేవ్ రాజమండ్రి అన్న నినాదంతో ముందుకు వెళ్తామని, ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో జగనన్న పార్టీ తరపున నేను, నా పార్టీ శ్రేణులు ఎప్పుడూ ప్రజలకు అనునిత్యం తోడుగా ఉంటామని తెలిపారు. 14వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జొన్నాడ విల్సన్, వారి మిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏదో పూడ్చి దాని మీద రోడ్డు పైన రోడ్లు వేసిన సందర్భం, గతంలో కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 5 అడుగులు 10 అడుగులు గొయ్యలు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోడ్ని పూర్తి స్థాయిగా మరమ్మతులు చేయాలి, దీన్ని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలి. ఇవాళ సంతకాల సేకరణ పెట్టాం, దారిపోయిన వెళ్ళే పబ్లిక్ని కూడా ఇక్కడ సంతకాలు పెట్టమని చెప్తా ఉన్నాము. ఈ రోడ్డు మీకు కావాలంటే ఇంతమంది వేల సంతకాలు పెట్టండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ రోడ్ని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 సైడ్ రోడ్డు ఉంది, పెద్ద రహదారి, స్టేట్ హైవే, ఇది ఖచ్చితంగా వేయాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. మీరు 15 రోజుల్లో ఈ రోడ్డు వేస్తారా, వేయండి, లేకపోతే మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేసి మీ మెడలు వంచి రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తాం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం వద్ద రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గోరంట్ల కార్యాలయం వద్ద డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ నాయకులతో కలిసి డాక్టర్ రవి కిరణ్ కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేశారు. యువత మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం అనునిత్యం కృషి చేస్తున్న లోకేష్కు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నున్న కృష్ణ, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తెలుగుదేశం అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కడియం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ఏపీఐఏసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, డైరెక్టర్లు కర్రి అప్పలస్వామి, మద్దామణి, చెల్లుబైన శ్రీనివాస్, అడ్డాల శ్రీను, దండమూడి ప్రసాద్, గంగిన నాని తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఒక పెద్ద కుటుంబంలో పుట్టి ఆయన ఎప్పుడు కూడా గౌరవాన్ని వారసత్వంగా రావాలనుకోలేదు. శ్రమతో సాధించాలని ఆయన ఇప్పుడు దాకా అడుగులు వేస్తూ వెళ్ళారు. మీరు అందరూ చూశారు, యువగలం, ఒక ప్రభంజనం. ఆయనని తిట్టారు, ఆయన విమర్శించారు, అవమానపరిచారు. కానీ ఇది చేసిన
ఆయన విమర్శలు స్వీకరించారు. ఛాలెంజ్లు అంటే పరీక్షలనే ఏ పరీక్ష పెట్టినా పాస్ అయ్యారు. పెద్దలను గౌరవించారు, చాలా వినయంగా ప్రవర్తించారు. ఇవాళ కొత్త తరం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆయన దిక్సూచిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గోదావరి బండ్ శ్రద్ధానంద్ ఘాట్ వద్ద ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు నేతాజీ జయంతి వేడుకలు జరిగాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ సేన వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని స్థానిక గోదావరి బండ్ శ్రద్ధానంద్ ఘాట్లో మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యంలో సమితి కార్యదర్శి బెజవాడ రంగారావు నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ విచ్చేశారు. సమితి సభ్యులు కోడూరి సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, జాన్సన్, కిల్లాడ రామకృష్ణ, సత్యనారాయణ, బీజేపీ రుక్కు, ఆకుల సాయి, సదనం టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. సదనం పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్, పెన్నులు పంపిణీ చేశారు. త్యాగాలు చేసినటువంటి ఆణిముత్యాల్లో వజ్ర సదృశ్యమైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సుభాష్ చంద్రబోస్. ఎందుకొరకంటే ఏ రకమైన స్వార్థమో లేకుండా తదనంతరం స్వాతంత్రానంతరం కూడా ఏ రకమైన పదవి పొందనటువంటి దేశం కోసమే త్యాగాలు తన సర్వస్వాన్ని జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఎవరైనా అంటే సుభాష్ చంద్రబోస్ అని. అందరికీ జయంతులు వర్ధంతులు ఉంటాయి. ఈ మహనీయుడికి మాత్రం జయంతి ఉంటుంది. ఆయన వర్ధంతి తెలియదు కాబట్టి భారతదేశంలోని బ్రిటిష్ వాళ్ళు 2 సంవత్సరాలు పాటిస్తే అసలు ఏంటి భారత్గా ఉంటాం ఏంటని చెప్పి ఆయన ఉద్యోగం కూడా వెళ్లకుండా జాతీయ ఉద్యమంలో పాల్గొని సొంతంగా మిలిటరీ తయారు చేసి బ్రిటిష్ వాళ్ళని ఒక కంటికి రెప్ప లేకుండా కలగలాంటి మహనీయుడు. తన పనితీరుతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు అందుకున్న యువ నాయకుడు లోకేష్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు యువ మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు తరహాలో విజనరీ నాయకునిగా, ప్రజల నేతగా ఉజ్వలమైన భవిష్యత్తుతో మరిన్ని ఉన్నత రాజకీయ శిఖరాలు అధిరోహిస్తారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా బోడిపాలెం వంతెన దగ్గర కనకదుర్గమ్మ ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మొత్తం 41 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో సంక్షేమ పథకాల అమలు కోసం నారా లోకేష్ సూచించిన డీబీటీ విధానాన్నే నేడు దేశమంతా అనుసరిస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గుర్తు చేశారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన అటువంటి విధానాన్ని రూపొందించిన గొప్ప నాయకుడు నారా లోకేష్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక అందుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావులపాలెం, జొన్నాడ, గౌతమి నది ఇసుకలో నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో శాండ్ ఆర్ట్ రూపొందించారు. ఈనాడు వారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు చోట్ల దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో పూజలు నిర్వహించడం, కేక్ కటింగ్లు చేసుకోవడం, దాంతోపాటు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఈ రావులపాలెం ఈ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఇక్కడ ప్రారంభించడం, పేదలకు కూడా అన్నదానం, అందుల పాఠశాలలో అన్నదానం, ఇంకా చాలా కార్యక్రమాలు మా కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజమహేంద్రవరం లింగంపేట కొత్త రోడ్ వేంబే గృహాల వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లింగంపేట కొత్త రోడ్ వేంబే గృహాల వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగింది. విశేషంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దాతలు నామన ధనరాజు, వారి కుమారులు నామన బాబీ, నామన వాసు, నామన రాజా ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా సహకరించారు. ఈ కార్యక్రమంలో సూర్య, గంట్ల వెంకన్న, జె రాజు, సత్యనారాయణ, రమేష్, శివ, నాగేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రిలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. 5 రోజుల బ్యాంకింగ్ అమలుకు యూఎఫ్బియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంబాలచెరు నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఇన్నేస్పేట వరకు జరిగింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన తెలిపారు. కామ్ ఎన్ లక్ష్మీపతిరావు, కామ్ పాపారావు, కామ్ శేష్ కుమార్ మాట్లాడారు. దీర్ఘకాలిక డిమాండ్ అయిన 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఎంఎస్ఎన్ రాజు, మురళీధర్, ప్రసాద్, స్వాతి, రమేష్, రాంబాబు, శేఖర్, సోమరాజు, అప్పారావు, శివరామకృష్ణ, సూర్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయలేదు. ఆఖరికి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కూడా దీనికి మద్దతు తెలుపుతూ వారు కూడా గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ డిఎఫ్ఎస్లో ఈ ఇష్యూ పెండింగ్ ఉంది. ఇది మా ఎంప్లాయీస్ మీద విపరీతమైన ప్రెజర్ పడుతుంది కాబట్టి బ్యాంకులో ఆఫీసర్స్ కానీ అవార్డ్ స్టాఫ్ కానీ ఈ రిక్రూట్మెంట్ లేక ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఆ వర్కింగ్ ప్రెజర్ తగ్గి ఒక నాణ్యమైన సర్వీస్ని పబ్లిక్ అందించాలంటే ఈ 5 డే బ్యాంకింగ్ అన్నది బ్యాంకింగ్ రంగంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఉద్దేశంలో మేము గత కొన్ని రోజులుగా యాజిటేషన్ ప్రోగ్రాం చేస్తున్నాం. రాజమండ్రిలో శ్రీ 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 పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి గ్రామదేవత శ్రీ 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 పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో మహిళా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.